Welcome to PCR Creations Photoshop classes with album design. ఈరోజు ఈ క్లాస్లో మనం కలర్ కరెక్షన్ విత్ హ్యూ అండ్ సాచురేషన్, మనము ఒక ఫోటోకి హ్యూ అండ్ సాచురేషన్ యూజ్ చేసి ఆ సాచురేషన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాం, కలర్స్ని ఏ విధంగా హైలైట్ చేస్తాం అనేటువంటిది ఈ క్లాస్లో తెలుసుకుందాం. దీనికి ఫోటోషాప్ క్లాసెస్ కలర్ కరెక్షన్ విత్ హ్యూ అండ్ సాచురేషన్. దీనికోసం ఒక ఫోటోని తీసుకుందాం. ఫస్ట్ ఈ మోడల్కి థ్యాంక్స్ చెప్దాం. ఇందులో హ్యూ అండ్ సాచురేషన్ వచ్చి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే చేద్దాం. దీనికి షార్ట్ కట్ కంట్రోల్ యు షార్ట్ కట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషాప్ వాళ్ళు ప్రీసెట్స్ కొన్ని ఇచ్చింటారు ప్రతి చోట కూడా. దీంట్లో సయాన్ టైప్ క్లిక్ చేస్తే ఈ విధంగా టోటల్ పిక్చర్ కలర్ అనేటువంటి చేంజ్ అవుతుంది. అగైన్ సెకండ్ వన్ ఇంక్రీజ్ మోర్ సాచురేషన్ 30+30 ఇంక్రీజ్ అయ్యనమాట. ఇక్కడ హ్యూ సాచురేషన్, దీంట్లో లైట్ టు బ్రైట్, లైట్నెస్ హార్డ్నెస్, కొద్దిగా బ్రైట్నెస్ పెంచడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సాచురేషన్, ఇది హ్యూ మాత్రం. హ్యూలో ఈ డిఫరెంట్ కలర్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కలర్ అయితే మనం యాడ్ చేసుకుంటామో ఆ కలర్ని ఇక్కడ దాని యొక్క సాచురేషన్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ ప్రీసెట్స్లో ఇంక్రీజ్ సాచురేషన్ పెంచుకోవచ్చు, చూడండి. దీన్ని తగ్గించుకోవచ్చు, మనం అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత అయితే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుందో ఆ రేంజ్ వరకు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓల్డ్ స్టైల్ ఇది. ఆ డిక్రీజ్ చేసి కలర్స్ అన్ని డిక్రీజ్ చేసి చూడండి, -40లోకి వెళ్ళింది. ఇక్కడ +5 బ్రైట్నెస్ ఇంక్రీజ్ అనమాట. ఈ బ్రైట్నెస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సాచురేషన్ని కొంచెం పెంచుకొని దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెడ్ బూస్టప్, రెడ్ని ఇది హైలైట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రీసెట్ చేసేస్తే మనం అగైన్ రెడ్ బూస్టర్లో +20, ఇక్కడ సాచురేషన్లో మైనస్ ఉందన్నమాట. మనము ప్లస్ ఎక్కువ రెడ్ అనిపించినప్పుడు మనం దాన్ని తగ్గించుకోవచ్చు. దీన్ని 0లో కూడా పెట్టుకోవచ్చు. +1, 3 కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెపియా, టోటల్ పిక్చరు సెపియా కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ స్ట్రాంగ్ సాచురేషన్ అంటే 50% ఇంక్రీజ్ చేశారు. మనం దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ మనకు కావాల్సిన అమౌంట్ని మనం టైప్ చేసుకోవచ్చు. చూడండి, 10% మనకి బాగుంది. అలాగే ఎల్లో ఫోటోలో ఉన్నటువంటి ఎల్లోని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గిద్దాం, ఒక 6 to 7% పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి, కంట్రోల్ Z చేస్తాను. చూడండి, కొద్దిగా ఎల్లో ఇంక్రీజ్ అయింది. మనం కావాలంటే ఎల్లోని తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ముందు పిక్చరు, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, చూడండి. ఈ విధంగా మీరు ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో హ్యూ అండ్ సాచురేషన్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి డిఫాల్ట్స్తో మనం కొద్దిగా కలర్ కరెక్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. అలా కాకుంటే మనమే డైరెక్ట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, అన్ని కలర్స్ ఒక్కసారిగా సాచురేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా మనకు ఒక్కొక్క కలరే ఇంక్రీజ్ కావాలనుకుంటే ఇక్కడ మాస్టర్ ఉంటుంది. అన్ని కలర్స్ మనం చేస్తే అన్నీ ఒకేసారి ఇంక్రీజ్ అవుతాయి. అలా కాకుండా మనం ఒక రెడ్ కలర్నే ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు చూడండి, రెడ్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. మిగతా మీకు వేరే కలర్స్ ఇంక్రీజ్ కావు. ఇక్కడ ఇప్పుడు బ్లూస్ తీసుకుందాం. ఇక్కడ బ్లూస్ ఉన్నాయి, బ్లూ మాత్రం ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఓన్లీ బ్లూ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ డిక్రీజ్ మనం ఏది కావాలని చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ మాత్రం మనం పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలనో
ఆ కలర్ మాత్రమే ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, ఎక్కువగా ఉంటే తగ్గించుకోవచ్చు. అగైన్ ఎల్లోస్లో చూడండి, ఎల్లో మాత్రం డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. వేరే కలర్స్ టచ్ కాదనమాట, వేరే కలర్స్ అలాగే ఉంటాయి. చూడండి, ఎల్లో మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్లో కానీ, ఆ శారీలో కానీ, గాజుల్లో, వీటన్నిటిలో కూడా ఎల్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్ట్తో రీసెట్ చేసుకొని అగైన్ ఇది మాస్టర్. ఇందులో సయాన్స్ ఆల్ట్ 6 ప్రెస్ చేస్తే సయాన్స్లో వస్తుంది. ఇందులో మనం ఏ కలర్ని అయితే పర్టికులర్ కలర్ని టోటల్గా చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే, ఈ సయాన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పిక్కర్ ఉంటుంది, కలర్ పిక్కర్. ఈ కలర్ పిక్కర్తో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ని పిక్ చేశాను. ఇక్కడ బ్లూ కలర్, ఇది ప్లస్ తీసుకుని మళ్ళీ అగైన్ బ్లూ కలర్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇది చేసి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, బ్లూ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, బ్లూ ఓన్లీ చేంజ్ అయింది, అదర్ కలర్స్ చేంజ్ కావు. ఇది సయాన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్. సయాన్ తీసుకున్నాం మనం, అగైన్ ఆల్ట్తో రీసెట్ చేసాం, మాస్టర్లోకి వెళ్ళాం, సయాన్ తీసుకున్నాం. ఇక్కడ ఎల్లోస్ని టచ్ చేద్దాం. ఎల్లోస్ టచ్ చేస్తే స్కిన్ కూడా టచ్ అయిపోతుంది. సో పర్టికులర్ కలర్స్, లిప్స్టిక్ చేంజ్ చేస్తాం. లిప్స్టిక్ కూడా రెడ్ ఉంటుంది, చూద్దాం. నెయిల్స్ చేంజ్ అయింది, గాజులు చేంజ్ అయింది, ఫేస్లో కూడా కొద్దిగా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. మనం పర్టికులర్గా డ్రెస్ కలర్స్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ హ్యూ అండ్ సాచురేషన్లో ఈ సయాన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఆల్ట్తో రీసెట్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది సయాన్. ఆల్ట్ 6 ప్రెస్ చేసినట్లయితే మనకి సయాన్స్ అనేటువంటివి వస్తాయి. ఇప్పుడు వీటితో షర్ట్ కలర్స్ కానీ, శారీ కలర్స్ కానీ, వాల్ కలర్స్ కానీ మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం పర్టికులర్ కలర్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, యూజ్ చేయండి. మీకు ఈ క్లాస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. PCR క్రియేషన్స్.